మోదీ 3.0 మొదలై ఏడాదైంది. గత 2 పర్యాయాలకు ఇప్పటికీ మోదీలో వచ్చిన మార్పేంటి? ఆహార్యం, మాట తీరులో ఎలాంటి ప్రత్యేకత ఉంది? ప్రసంగాలలో ఏదైనా తేడా వచ్చిందా? ప్రత్యేక స్టోరీలో చూద్దాం. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ పేరు పెద్దగా ఉన్న షార్ట్ కట్ లో మోదీ అంటే చాలు చాలా రీసౌండ్ వస్తుంది. 11 ఏళ్లుగా భారత ప్రధానమంత్రిగా తిరుగులేని ముద్ర వేశారు మోదీ. 2014లో తొలిసారి ప్రధాని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. 2019లో రెండవసారి ప్రధాని అయినప్పుడు ఎంపీల సంఖ్యను 300 దాటించారు. 2024లో ఎంపీల సంఖ్యను 400 దాటిద్దామని చూసినా ప్రజలు 240 దాటనివ్వలేదు. కానీ ప్రధాని మోదీలో ఏదైనా మార్పు వచ్చిందా అంటే కొన్ని అంశాల్లో ఈ చేంజ్ కనిపిస్తోందని చెప్పక తప్పదు. ముఖ్యంగా మోదీ 3.0లో ప్రధాని లుక్, స్టైల్, ఆహార్యం, ప్రసంగాల తీరు అన్నింటిలోనూ ఎంతో మార్పు కనిపిస్తోంది. ఎన్నికలు జరుగుతున్న ర్యాలీలు లేదా ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైనా సరే వాటి సంఖ్య తగ్గింది. కాకపోతే ప్రసంగాల నిడివి మాత్రం పెరిగింది. గతంలో గుక్క తిప్పుకోకుండా ఫటాఫట్ మాట్లాడేసేవారు. ఇప్పుడు ఆ వేగం తగ్గింది. కాస్త ఆలోచించి ఆచితూచి ప్రసంగిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో ఆయనతో పాటు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, మనోహర్ పారికర్ వంటి దిగ్గజ నేతలు ఉండేవారు. ఇప్పుడు వాళ్లు లేరు. మోదీ 1.0, మోదీ 2.0, మోదీ 3.0లో ప్రధానమంత్రితో పాటు కొనసాగుతోంది కొందరే. వీరిలో ప్రత్యేకం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. మోదీ తొలిసారి ప్రధాని అయిన తరువాత 2014-15లో విదేశాలకు వెళ్లే సమయంలో సూట్ లేదా సఫారీ వేసుకునేవారు. ఇప్పుడు కుర్తా, పైజమా ధరిస్తున్నారు. దేశంలో పర్యటించే సమయంలో హాఫ్ హ్యాండ్ చొక్కాలు, దానిపై కోట్ ధరించేవారు. 2019-20లో మాత్రం ఫుల్ స్లీవ్ కుర్తా వేసుకునేవారు. అమెరికా, రష్యా, G20 సదస్సుల్లో సఫారీ సూట్ లో కనిపించారు మోదీ. కరోనా సమయంలో జుట్టు, గడ్డం భారీగా పెంచారు. ఇక 2024 తర్వాత దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా లేదా విదేశాల్లో పర్యటిస్తే ఫుల్ స్లీవ్ కుర్తా, కోట్ లోనే కనిపిస్తున్నారు. చలికాలంలోనూ ఫుల్ కోట్ లోనే బయటకు వస్తున్నారు మోదీ. 2025 అమెరికా పర్యటనలోనూ కుర్తాలోనే కనిపించారు మోదీ. ప్రధాని మోదీ పాల్గొనే ర్యాలీల సంఖ్య గణనీయంగా తగ్గింది. అప్పట్లో సభలకు వస్తే చాలాసేపు ప్రసంగం ఉండేది. ఇప్పుడు తగ్గిపోయింది. 2014, 2015లో 56 ర్యాలీలలో మోదీ పాల్గొన్నారు. 2019, 2020లో 31, 2024, 25లో 26 ర్యాలీలలోనే మోదీ కనిపించారు. ఇక స్పీచ్ నిడివి చూసుకుంటే 2014-15లో 30 నిమిషాల పాటు ప్రసంగాలు ఉండేవి. 2019-20లో అది 38 నిమిషాలకు పెరిగింది. 2024-25లో అది 40 నిమిషాలకు చేరుకుంది. ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2014లో ఎర్రకోట నుండి 1:05 నిమిషాలు ప్రసంగించిన మోదీ 2019లో 1:32 నిమిషాల పాటు స్పీచ్ ఇచ్చారు. 2024లో మాత్రం అది 1:38 నిమిషాలకు వెళ్లింది. 2014-25లో చాలా వేగంగా వేడిగా ప్రధాని మోదీ ప్రసంగాలు ఉండేవి. 2024లో మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారు మోదీ. 2014-15లో నిమిషానికి 80 పదాలు పలికిన మోదీ 2019-20లో 75 పదాలకే పరిమితమయ్యారు. 2024-25లో అది 68 పదాలకు పడిపోయింది. మోదీ కుటుంబంలో 4 సోదరులు, 1 సోదరి ఉన్నారు. కానీ తల్లి హీరాబెన్ జీవించి ఉన్నప్పుడు ఆమెను మాత్రమే కలిసి ఆశీర్వాదాలు తీసుకునేందుకు వెళ్లేవారు. 2014-19 ఎన్నికల్లో గెలిచిన తరువాత మాతృమూర్తి ఆశీర్వాదం కోసం వెళ్లారు. 2024 ఎన్నికల తర్వాత ఆ దృశ్యం కనిపించలేదు. కారణం హీరాబెన్ 2022లోనే కాలం చేశారు. అలాగే కేబినెట్ లో అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ స్థానంలో నిర్మలా సీతారామన్, జైశంకర్లను తీసుకున్నారు. మోదీ తొలిసారి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన టీంలో రాజ్నాథ్ సింగ్, మనోహర్ పారికర్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ కీలకంగా ఉండేవారు. పార్టీలో అమిత్ షా, రామ్ లాల్ ముఖ్య పాత్ర పోషించేవారు. 2019-20లో
మోదీ టీంలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జైశంకర్, నిర్మలా సీతారామన్ చేరారు. పార్టీలోనూ షా, పిఎల్ సంతోష్ ఉండేవారు. 2024-25లో కూడా కేబినెట్ లో మోదీకి కోర్ టీమ్ గా అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జైశంకర్, నిర్మలా సీతారామన్ ఉన్నారు. పార్టీలో జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ రథాన్ని ముందుకు నడిపించేవారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలి ఏడాది 18 విదేశీ పర్యటనలు చేశారు. ఆయన తొలి పర్యటన భూటాన్. 2019లో రెండవసారి ప్రధాని అయ్యాక తొలి విదేశీ పర్యటనగా శ్రీలంక వెళ్లారు మోదీ. 2024లో మూడవసారి ప్రధానమంత్రి అయ్యాక ఇటలీ వెళ్లారు. ఇక అమెరికా పర్యటనలు చూసుకుంటే 2014లో అగ్రరాజ్యం వెళ్లి అప్పటి రాష్ట్రపతి ఒబామాతో చర్చలు జరిపారు. 2019లో డొనాల్డ్ ట్రంప్ తోనూ, 2024లో నాటి అధ్యక్షుడు జో బైడెన్, 2025లో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తో సమావేశమయ్యారు. తొలి 10 ఏళ్లలో 14 కీలక పథకాలను ప్రవేశపెట్టారు మోదీ. ప్రస్తుతం కొత్తవేమీ ఇంకా ప్రకటించలేదు. 2014లో ప్రధాని అయ్యాక తొలి ఏడాదిలోనే 10 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రారంభించారు. అందులో పీఎం జనధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా, అటల్ పెన్షన్, స్వచ్ఛ భారత్, నమామి గంగే, బేటీ బచావ్, బేటీ పడావో వంటివి ఉన్నాయి. 2019లో రెండవసారి ప్రధాని అయ్యాక 4 కీలక పథకాలు ప్రవేశపెట్టారు. వాటిల్లో ఆత్మ నిర్భర్ భారత్, పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన, అటల్ భూజల్, పీఎం స్వానిధి ఉన్నాయి. 2024లో మూడవసారి ప్రధాని అయ్యాక ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరించడం తప్పితే ఇంకా ఏమీ ప్రవేశపెట్టలేదు. 2014-2015లో మోదీ తొలిసారి ప్రధాని అయ్యే నాటికి దేశంలో జీడీపీ వృద్ధి 7.4%గా ఉంది. 2019-2020లో జీడీపీ వృద్ధి 4.2% కాగా 2024-2025లో జీడీపీ వృద్ధి 6.5%గా నమోదైంది. అంతేకాదు ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఇక 2014లో బీజేపీకి 282 ఎంపీ సీట్లు లభిస్తే 2019లో అవి 303కు చేరుకున్నాయి. 2024లో మాత్రం 240కి పడిపోయాయి బీజేపీ ఎంపీ సీట్లు. ప్రస్తుతం మోదీకి బలమైన ప్రతిపక్షం ఉంది. 10 ఏళ్ల తరువాత లోక్సభలో రాహుల్ గాంధీ రూపంలో ప్రతిపక్ష నేత వచ్చారు. మోదీ తొలిసారి ప్రధానిగా ఉన్నప్పుడు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 4గింట బీజేపీ గెలిచింది. మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ అందులో ఉన్నాయి. 2019-20లో 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ గెలిచింది ఒక్కటే, అది హర్యానా. 2024-25లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీ గెలిచింది 3 రాష్ట్రాలు. ఇక మోదీ కాలంలో వచ్చిన పెద్ద ఘటనల్లో కరోనా ఒకటి. ఈ ఏడాది పహల్గాం ఉగ్రదాడి. ఈ అంశంపై ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కూడా మోదీ కాలంలోనే జరిగాయి. ఒకప్పుడు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్ అవతరిస్తోంది. ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ ప్రజా వస్తువులు, ఇలా ఎన్నో విషయాలు దేశ అభివృద్ధి నమూనాను ప్రపంచ స్థాయిలో పునర్నిర్వచిస్తున్నాయి. ఇందుకు కారణం కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్. 11 ఏళ్లుగా ప్రధానిగా మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు, సంస్కరణలు సంచలనం సృష్టిస్తున్నాయనే చెప్పాలి. మొత్తంగా దశాబ్ద కాలం దాటి 2వ దశాబ్దంలోకి అడుగుపెట్టిన మోదీ హయాంలో జరిగిన పెద్ద ఘటనలేంటి, దానికి మోదీ చూపించిన పరిష్కారాలేంటో ఇప్పుడు చూద్దాం. నరేంద్ర మోదీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు దేశ రాజకీయాలు ఒక్కసారిగా కీలక మలుపు తీసుకున్నాయి. అప్పటి నుంచి బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటూ కొత్త శకనానికి నాంది పలికింది. వాస్తవానికి దేశ రాజకీయాల్లో 2014 నుంచి మోదీ యుగం ప్రారంభమైందని చెప్పాలి. ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించిన ఈ 11 ఏళ్లలో బీజేపీ జాతీయ, అంతర్జాతీయ విధి విధానాలు నేర్పడంలో ప్రత్యేక ధోరణి ప్రకటించింది. విదేశీ విధానాలు, దేశ విదేశాల్లో ప్రధాని మోదీ ప్రభను మరింత పెంచిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
గెలిచి రచ్చ గెలవాలనే సూత్రాన్ని అక్షరాల పాటించడంలో మోదీ విజయాలు ప్రపంచానికి పాఠాలుగా మారాయి. ఏ దేశమైనా అభివృద్ధి పథకంలోకి దూసుకెళ్లాలంటే ఆర్థిక విదేశాంగ విధానాల ప్రభావం ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మోదీ విదేశాంగ విధానాల్లో భాగంగా వాణిజ్యం ఆర్థిక దౌత్యాలను నేర్పడంలో చాకచక్యంగా వ్యవహరించారు. కాశ్మీర్ లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశాలకు 30 మందికి పైగా దేశాధినేతలు, యూరోపియన్ యూనియన్ ఆహ్వానిత అతిథి దేశాల నుంచి ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరవ్వడంలో మోదీ కీలక పాత్ర పోషించారు. గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడే మోదీ చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో ఎన్నోసార్లు పర్యటించారు. ఆ దేశాల అధినేతలతో వ్యక్తిగత సంబంధాలను పెంచుకున్నారు. ప్రధాని అయ్యాక గుజరాత్ మార్కును దేశం మొత్తానికి విస్తరించే దిశగా సక్సెస్ అయ్యారు మోదీ. దేశంలో ఆర్థిక పునరుద్ధరణ, భౌగోళికంగా రాజకీయ ఎదుగుదలకు అభివృద్ధి చెందిన అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్ వంటి అనేక దేశాలతో దౌత్య సంబంధాలను పెంచుకోవడంలో, వాణిజ్య మార్గాలను అన్వేషించడంలో మోదీ విధానాలు విజయాలకు కొలమానంగా నిలిచాయి. అంతేనా? ప్రజల్లో జాతీయత భావాన్ని పెంచడంలోనూ మోదీ కీలకంగా వ్యవహరించారు. భౌగోళిక రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ చైనా పట్ల భారతదేశం విదేశాంగ విధానాల్లో ప్రధాన వాణిజ్యం కేంద్రంగా మారింది. ఒకవైపు చైనా ప్రధాన శత్రువుగా చూస్తున్న అమెరికాతో సైతం మోదీ దౌత్య సంబంధాలను కొనసాగించడంలో ధీటుగా వ్యవహరించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో కూడా స్థిరమైన అభిప్రాయాలను ప్రపంచానికి చెప్పడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. గడిచిన 3 ఏళ్లలో కోవిడ్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి ఒక కుదుపు కుదిపేశాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అగ్రదేశమైన అమెరికా కూడా 50 ఏళ్ల చరిత్రలో లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. యుఎస్ వడ్డీ రేట్ల పెంపు, క్రూడ్ ఆయిల్, ఇతర నిత్యావసర ధరల ద్రవ్యోల్బణం ఏర్పడింది. ఒకవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు ఆకలితో అలమటించాయి. ఈ క్రమంలో మోదీ చరిత్రాత్మక నిర్ణయాలే దేశ జీడీపీని పెంచాయి. జీడీపీ వృద్ధి రేటు 2023 నుంచి 2024 ఆర్థిక సంవత్సరానికి గాను 6.5% నుంచి 7% పెరిగినట్టు అంతర్జాతీయ సర్వేలు సైతం వెల్లడించాయి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది జీఎస్టీ. అప్పటి వరకు రాష్ట్రంలో అనేక విధాలుగా ఉన్న పన్నుల స్థానంలో ఏకీకృత పన్ను విధానం మోదీ హయాంలోనే అమల్లోకి వచ్చింది. కాశ్మీర్ వివాదం పరిష్కారానికి అడ్డుగా ఉన్న 370 ఆర్టికల్ రద్దు విషయంలో మరో చారిత్రక ఘట్టానికి తెరతీయడంలో మోదీ ప్రభుత్వం ధైర్యంగా వ్యవహరించింది. శతాబ్దాలుగా భారతీయులు ఎదురు చూస్తున్న కళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం. 2014-2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో రామ మందిర నిర్మాణానికి ప్రజలకు హామీ ఇచ్చారు. రామ మందిరం అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నప్పటికీ మందిర నిర్మాణానికి మోదీ హయాంలోనే అనుకూలంగా తీర్పు వచ్చింది. మోదీ చేతుల మీదుగా రామ మందిర శంకుస్థాపనతో పాటు బాలరాముడి ప్రతిష్ట మహోత్సవం వైభవపేతంగా జరిగింది. దీంతో మోదీ ప్రభ దేశ విదేశాల్లో మరింత పెరిగింది. ఇక ఉగ్రవాదుల దాడి ఘటనలో మోదీ ప్రభుత్వం సీరియస్ గానే స్పందించింది. మొదటి దాఫలో అధికారంలో ఉండగానే అంటే 2017లో జరిగిన పఠాన్ కోట్ ఘటనతో ఉగ్రవాదులను ఏరి పారేయాలన్న లక్ష్యంతో మోదీ సర్కార్ ముందుకు సాగితే, రెండోసారి అధికారంలోకి రాకముందే అంటే 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు ఉగ్రవాదులు. ఆ దాడిలో 30 మందికి పైగా భారత సైన్యం మరణించింది. ఆ దాడి తర్వాత పాక్ ఉగ్రవాదుల వెన్ను విరిచేలా మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని కూడా నివ్వరపరిచింది. సర్జికల్ స్ట్రైక్ పేరిట ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలను మట్టి కరిపించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన కొత్తలోనే గాల్వాన్ లోయ ఘటనను కూడా మోదీ సర్కార్ ధైర్యంగానే ఎదుర్కొంది. మొన్న మధ్య జరిగిన పహల్గామ్ ఘటన తర్వాత ప్రపంచాన్నిటినీ ఏకం చేసి ఉగ్రవాదులను ఏరి పారేసేలా మోదీ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.